సోదరులారా, ఈరోజు మన నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఎప్పటి నుంచో కళ్ళగా అంటున్నాను. ఏంటో కళ అంటే ఈ రాష్ట్రానికి ఒక శని పెట్టాడు మనకి. ఎవడా శని? ఆ శని రాజకీయ సమాధి కట్టాలంటే ఈ రాష్ట్రంలో అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు, రాష్ట్ర అభివృద్ధి కోరుకున్న వ్యక్తులు అందరం కలిసి ఈ సైకోగాడికి సమాధి కట్టాలన్నదే నా లక్ష్యం. అంచేత మీ అందరినీ కోరేది ఏంటంటే ఒకసారి అందరూ ఆలోచించాలి. మా భవిష్యత్తు కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని కడతా అన్నాడు, కట్టాడా? మరి ఎందుకురా నీకు ఓటేయాలా జగన్మోహన్ రెడ్డి? ఒకసారి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. మన రైతులకు పనికొచ్చే పోలవరం ప్రాజెక్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 72% పూర్తి చేస్తే ఈ నా కొడుకులు వచ్చి 2% కూడా పూర్తి చేయలేదు. ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు అంబటి రాంబాబు, ఆంబోతు రాంబాబు, అంబటి రాంబాబు కదా, ఆంబోతు రాంబాబు. పోలవరం ఏం చేసావంటే ఎక్కడుందో పోలవరం అడుగుతున్నాడు మినిస్టర్. సిగ్గుపడాలి కదండి మనం. ఒకసారి ఆలోచన చేయండి. ఉద్యోగస్తులండి, మాస్టర్లు, ఉద్యోగస్తులందరూ కూడా మన ఎలక్షన్లో 2 చేతులతోటి జగన్మోహన్ రెడ్డి ఓటేశారు. ఇవాళ అదే మాస్టర్లు అన్నారు మాకు సిపిఎస్ రద్దన్నాడు, చేస్తా అన్నాడు, మనం మోసం చేశాడు, నా కొడుకుని ఇంటికి పంపించాలని చెప్పి అదే మాస్టర్ మాట్లాడుతూ ఉంటే మరి అన్నీ పూర్తి చేశాను ఎలా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. ప్రతి నెల జనవరిలో పిల్లలకి మనకు ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చాడండి. మరి ఇవ్వనప్పుడు మీ పిల్లలంతా ఎందుకు ఓటు వేయాలి జగన్ రెడ్డి గారికి? ఒకసారి అర్థం చేసుకోమని అడుగుతున్నాను. ఈవేళ మనకు డబ్బులు ఇవ్వడానికి ఆడితే డబ్బులు లేవట. మనం ఆడుకుందో రా అంటాడు, ఆడుకుందో రా. చూసారా పోస్టులో? ఆడుకుందో రా అంటాడు. రోజు ఒక బ్యాటు, ఈడొక బ్యాటు తెగాడేస్తున్నారండి. మనం చూశారు కబడ్డీ ఆడుతుంది రోజా. నేను టీవీలో చూశాను, ఎవరమ్మా అని చూశాను. రోజా ఎలాగాడుతుంది సార్? బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడితే కూడదు, బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడినట్టుంది. ఇదేంటండి నాకు అర్థం కాదు. దానికోసం 800 కోట్లు ఖర్చట, 800 కోట్లు ఖర్చట. మనకి ఇవ్వడానికి డబ్బుల్లో, కరెంటు బిల్లు కట్టడానికి డబ్బుల్లో వీడికి మాత్రం 800 కోట్లు బ్యాట్లు ఆటలాడతాడట. చూసారు సిద్ధం, చూసారు ఫాస్ట్లో రోడ్లు పెట్టాడు. దేనికి సిద్ధం? మంచి మాట చెప్పాడు, కరెక్ట్ అయిపోయాడండి. నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు. సిద్ధం అంటే అది మీరు ఏదో అనుకుంటున్నారు. సిద్ధం అంటే మీరు ఏదో అనుకుంటున్నారు. నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు. అది ప్రచారం చేసుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టండి. 100 కోట్లు. 6 కిలోమీటర్లు వెళ్ళాలంటే హెలికాప్టర్ కావాలి. జనాలు వెళ్ళలేడు. ఇటువంటి సైకోగాన్ని, రాక్షసుని రాజకీయ సమాధి చెయ్యాలని చెప్పి మరొకసారి మీ అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈవేళ ఎంతో ఎండగా చూశాను నేను. ఇంత ఎండలో కూడా ఇంతమంది అభిమానులు వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన లోకేష్ బాబుకి మంచి స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పత్రికా విలేకరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.